నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు స్కామ్ చేశారని చెప్పేసి మామూలుగా సోషల్ మీడియాలో విపరీతంగా మారుమోగిపోతుందనమాట. సిఓఎస్ స్కామ్, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ స్కామ్. ఆహ్, యాక్చువల్‌గా క్విక్ రీక్యాప్ ఏంటంటే అది ఏదన్నా కంపెనీలో ఒక జాబ్ ఉన్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఇండియా నుంచి గాని లేకపోతే వేరే ఎక్కడి నుంచైనా సరే ఒక పర్సన్‌ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు డబ్బులు పెట్టి తీసుకొచ్చుకోవడం అనేది యాక్చువల్‌గా ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇస్తే వాళ్ళకి జాబ్ వస్తది. వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు జాబ్ చేసుకుంటుంటారు. రూల్ ప్రకారం సాలరీ ఇవ్వాలి, టాక్స్ కట్టుకోవాలి. సో, ఇది రూల్ అనమాట యాక్చువల్‌గా. అయితే దీని పేరు మీద జరుగుతున్నటువంటి స్కామ్‌లేంటంటే కంపెనీ పెట్టేయడము, లైసెన్స్ తీసుకోవటము, వీసాలు అప్లై చేయటము, వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడో బయటో సంపాదించుకొని ఆ డబ్బులిస్తే పేరోల్ రన్ చేయటం అనేది డిస్కషన్‌లో అయితే ఉందనమాట. అంటే ఇప్పుడు నిన్న మొన్న నేను చూసినటువంటి యూట్యూబ్ వీడియోలలో గూడా ఎవరో ఇద్దరు, ముగ్గురు అంటే కొంతమంది హిందీ వాళ్ళు, వేరే దేశం వాళ్ళు, తర్వాత లోకల్ వాళ్ళు ఒక నెల సాలరీ ఇస్తానని, తర్వాత పేరోల్ రన్ చేయాలి, మళ్ళీ డబ్బులు ఇవ్వమని ఆల్రెడీ ఒక 17-18 లాక్స్ డిఫరెంట్ అకౌంట్‌లో డబ్బులు ఎయించుకున్నారు వీళ్ళు అనేసి చాలా న్యూస్ అయితే వచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు గూడా షేర్ చేసుకున్నారు. బట్ నాకు గూడా ఒక 5, 6 మంత్స్ బ్యాక్ అనుకుంటా మోర్ ఆర్ లెస్ ఒక అమ్మాయి ఒక సిస్టర్ అప్రోచ్ అయ్యారు. ఆ సిస్టర్‌తో నేను మాట్లాడడం కూడా జరిగింది. బట్ ఏంటంటే అది జస్ట్ కేవలం డిస్కషన్ లాగానే ఉండిపోయింది. సో, దానికి అథెంటిసిటీ నేనైతే ఇవ్వలేను గానీ, బట్ డిస్కషన్ ఏం జరిగింది, ఆ అమ్మాయి నాకేం చెప్పింది అనేదైతే నేనైతే షేర్ చేయగలుగుతా. తను చెప్పిన దాని ప్రకారము ఏంటంటే వాళ్ళు యాక్చువల్‌గా ఈ సిఓఎస్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లు కూడా చాలా ఉన్నాయి. పాపం నాకు చాలా బాధ అనిపించింది తను చెప్పిన తర్వాత. సిఓఎస్ వీసా ఏయించుకొని ఇక్కడికొచ్చిన తర్వాత ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి వాళ్ళు ఎళితే యాక్చువల్‌గా ఆ కంపెనీలో వాళ్ళకి గూడా తెలీదంట. మా కంపెనీలో నీకెవరు వీసా చేశారో అని అన్నారంట. విత్ ఇన్ ద సేమ్ టైమ్ ఆ కంపెనీ వాళ్ళు మరి ఇది వీసా ఎలా చేశారు ఏంటనేది వాళ్ళకి తెలియకుండా ఇంట్రెస్టింగు. తర్వాత ఆ కంపెనీ వాళ్ళొచ్చేసి పోలీస్ కేస్ పెట్టడము, తర్వాత వీళ్ళ దగ్గరకొచ్చి పోలీసులు విచారించటము ఏం జరిగింది, ఏంటి అనేది. సో, తర్వాత తన వీసా రివోక్ చేశారని చెప్పేసేసి ఎందుకంటే వాళ్ళ కంపెనీ వాళ్ళకి తెలియదు గదా! కంపెనీ వాళ్ళకి తెలియకుండా మరి ఎలా చేశారు ఏంటనేది ఇది ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అనమాట. సో, ఆ తర్వాత వీళ్ళ దగ్గరికెళ్ళాము, వీళ్ళతో మాట్లాడడానికి ట్రై చేశాము. ఆ రెస్టారెంట్ దగ్గరికెళ్ళాము. ఆ రెస్టారెంట్ అపోజిట్‌లో ఉన్న బస్ స్టాప్‌లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చున్నాము. అయినా పట్టించుకోలేదు. సీసీటీవీలో చూసుకుంటే మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని రావద్దన్నారు, ఎళ్ళిపోవద్దన్నారు. ఇట్లా మా పరిస్థితి ఇట్లా అయిందన్నా, అసలు ఉండటానికి గూడా ప్లేస్ లేదు. ఎక్కడ ఉండాలో తెలీదు. మేమేమో ఇద్దరం వచ్చాము వైఫ్ అండ్ హస్బెండ్. కనీసం అసలు అట్‌లీస్ట్ పలానా చోట ఉండనో, లేకపోతే ఇది చేద్దామనో, అది చేద్దామనో గానీ అసలు కంప్లీట్‌గా అసలు మమ్మల్ని అయితే ఇగ్నోర్ చేశారు. పట్టించుకోలేదన్నా. మేము చాలా బాధపడ్డాము. ఇక్కడ ఎలా ఉండాలి, ఏంటి అనేది మళ్ళీ ఏదో వీసా ఏదో యేసుకొని వాళ్ళు కంటిన్యూ అవుతున్నారని జెప్పేసి అన్నారు. మరి ఏం వీసా యేసుకున్నారో ఏంటి అనేది తెలీదు గానీ, ఇగ తన బాధ నాకు వర్ణనాతీతం అనిపిచ్చింది. ఎందుకు అంటే పాపం వాళ్ళకున్నటువంటి ఏదో ఆ స్థల ఏదో సంథింగ్ ఇల్లు మోర్ట్‌గేజ్ పెట్టి రావడమో ఏదో చెప్పారు, నాకు కరెక్ట్‌గా గుర్తులేదు గానీ, బట్ ఆ డబ్బులు వాళ్ళు ఎంత కష్టంగా తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళకి ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు తీసుకొని వీసా చేయడం అనేది కరెక్ట్ కాదు 100%. బట్ ఎవరు ఇస్తున్నారు? పాపం వాళ్ళంతా గూడా లేని వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు, వీళ్ళు ఆల్రెడీ సంపాదించేసుకున్నారు డబ్బులు. మరి ఇవి ప్రస్తుతానికైతే ఆరోపణలే. మనకి తెలీదు. ఎందుకంటే కన్ఫర్మ్ అయితే గాని ఎలిగేషన్స్ అనేవి కన్ఫర్మ్ అయితే గాని తెలీదు కదా! మరి వీళ్ళంతా ఎందుకు యాక్షన్ తీసుకోరు? పోలీస్ స్టేషన్‌కెళ్లరు, కేసులు పెట్టరు, లాయర్ల దగ్గరికెళ్లరు. అంటే లాయర్లు, సాలిసిటర్లు వచ్చేసి చాలా కాస్ట్‌లీ. ఇంత సింపుల్‌గా మనం ఎళ్ళేసి ఒక గంటకు 1500, 2000 రూపాయలు ఇచ్చేస్తే ఇది కాదు కదా! వీళ్ళేంటంటే గంటలలో చార్జ్ చేస్తారు. జస్ట్ కన్సల్టేషన్‌కి చార్జ్ చేస్తారు. తర్వాత ఎళ్లి మాట్లాడడానికి చార్జ్ చేస్తారు. రకరకాల చార్జెస్ చేస్తారు. అంటే ఇప్పుడు భిన్న వాదనలు ఉంటాయి గదా! కాయిన్‌కి 2 వైపులా. వాళ్ళ వాదనలు వింటారు, వీళ్ళ వాదనలు వింటారు. సో, పాసిబిలిటీ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు అంటే మన దగ్గర ఆధారాలన్నీ ఉన్నప్పుడు ఏ బ్యాంక్‌కి ఎలా ట్రాన్సాక్షన్ చేశామన్నప్పుడు దానికి తగ్గట్టు ఎవరితోటన్నా మాట్లాడి కేసేయటం అనేది పాసిబిలిటీ అయితే ఉంది. బట్ వాటెవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఈ నందూస్ వరల్డ్‌లో ఇంతగనం అంటే ఇంత స్ప్రెడ్ అయ్యి ప్రతి యూట్యూబ్‌లో గూడా వస్తున్నా గానీ యూట్యూబులు, టీవీలలో ఎక్కడ పడితే అక్కడ వస్తున్నప్పుడు అట్‌లీస్ట్ మీడియా ముందుకొచ్చేసి మరి మేము ఆల్రెడీ అప్పుడెప్పుడో పాతది ఆమె నందిని గారు పెట్టినటువంటి ఎప్పుడో ఓల్డ్ వీడియో అనుకుంటా. మాకెవరికీ సంబంధం లేదండి. మిమ్మల్ని ఎవరో బద్నాం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎవరో ఇండియా ఎళ్ళిపోయిన వాళ్ళని చెప్పేసి ఒక పాత వీడియో మళ్ళీ సర్క్యులేట్ అయితుంది. ఇంకా ఇద్దరు, ముగ్గురు కంటెంట్ క్రియేటర్స్ గూడా అసలు వాళ్ళ కంపెనీస్ గురించి ఆరాదీసి వాళ్ళ కంపెనీస్ చెక్ చేసి దాని ద్వారా సీఓఎస్ చేశారని చెప్పేసి అది గూడా చెప్పారు. ఇంతమంది మరి బాధపడుతున్నప్పుడు పాపం
మనీ ఎంత అనేది పక్కన పెట్టండి. అది 20,00,000, 50,00,000, ₹1,00,00,000 ఒక్కొక్కళ్ళు మల్టిపుల్ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారట. అంటే యాక్చువల్‌గా ఒక రకంగా చెప్పాలంటే కొంత వీళ్ళ వైపు కూడా తప్పు ఉంది 100%. అంటే ఇప్పుడు మల్టిపుల్ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేయమన్నప్పుడు వీళ్ళు ఆ అకౌంట్‌కో 1,00,000, ఆ అకౌంట్‌కో 1,00,000, ఆ అకౌంట్‌కో 1,00,000 ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే కాకపోతే కొంత అవగాహన లోపం అనేది ఉంటది. ప్లస్ ఏంటంటే జాబ్ ఎత్తుకొని ఎళ్లి అబ్రాడ్‌లో లైఫ్ సెటిల్ అవ్వాలన్న ఆశ అనేది ఉంటది. సో, వాళ్ళని మనం అంటే వాళ్ళ అమాయకత్వాన్ని తప్పుబట్టడం గూడా కరెక్ట్ గాదు. ఎందుకంటే, ఈ ఆల్‌మోస్ట్ ఆల్ ఇది ఇవాళ కొత్తగొచ్చి ఏదో స్పెషల్‌గా ఈ 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది డబ్బులిచ్చి ఎళ్ళడం అనేది కాదు. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది అమెరికాలో. ఒక 10, 15 సంవత్సరాల నుంచి హెచ్-1బీ వీసాలకి డబ్బులిచ్చి చేయించుకొని ఎళ్ళడం అనేది మొదలైంది. కాకపోతే ఏంటంటే, ఎళ్లి చాలామంది సెటిల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగిందేంటంటే, ఈ కంపెనీలలో ఒక రెస్టారెంట్‌కి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇచ్చి స్కిల్ వర్కరో, షెఫో తీసుకురావాలి అనుకుంటే ఎంతమందిని తీసుకురాగలుగుతారు? ఇద్దరినో, ముగ్గురినో, నలుగురినో తీసుకురాగలుగుతారు. కానీ ఈ గ్రీడీనెస్ ఏంటంటే యాక్చువల్‌గా చేసిన వీసాకి పోనీ వచ్చిన తర్వాత సాలరీలో ఇంత కట్ జేసుకోవటమో, లేకపోతే అంటే ఇప్పుడు వాళ్ళకి చాలా మందికి ఇక్కడ తెలియని ఒక పెద్ద సీక్రెట్ ఏంటంటే, అందరూ ఏమనుకుంటున్నారంటే వీసా వస్తే ఎళ్లి జాబ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు. ఇదొక్కటే. ఎందుకంటే ఈ అవగాహన అనేది చాలా మందికి లేదు పాపం. ఎందుకంటే ఉండదు. ఇండియాలో ఉండే వాళ్ళకి ఉండదు. ఈవెన్ యూకే వచ్చినటువంటి స్టూడెంట్సే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇక్కడ ఉండి పీఎస్‌డబ్ల్యూ అయిపోయిన తర్వాత కూడా డబ్బులిచ్చి మోసపోతున్నారు. అంటే అబ్రాడ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్సే స్పాన్సర్‌షిప్ కోసం వాళ్ళెవరో వీసా చేస్తా, వీళ్ళెవరో వీసా చేస్తా అంటే డబ్బులు కట్టి మోసపోతున్నారు. మరి అలాంటిది ఇండియాలో ఉండేటువంటి వాళ్ళకి ఎంతమందికి వీసాల మీద అవగాహన ఉంటది చెప్పండి? సీఓఎస్ అనేది యాక్చువల్‌గా ఏ కంపెనీ అయితే వీసా చేస్తదో వచ్చి ఆ కంపెనీలోనే పని చేయాలి గదా! వేరే కంపెనీలో పని చేయడానికి లేదు గదా! మరి అది పాపం తెలియదు గదా చాలామందికి. ఇప్పుడు ఆ సిస్టర్ నాకు చెప్పినటువంటి సిస్టర్ గూడా ఏం చెప్పారంటే, ఆ ఏజెంట్ తర్వాత ఏం చెప్పాడు ఏంటని మాట్లాడితే, మేము ఓన్లీ వీసా చేస్తాము. మీరొచ్చి వచ్చిన తర్వాత మీ జాబ్ ఎత్తుక్కోవాలి అని నేను వాళ్ళకి చెప్పానండి. అంటే ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, అని నేను ఆయనకి మధు గారికి చెప్పానండి. బట్ నాకేం సంబంధం లేదన్నాడనేసి ఆమె చెప్పారనమాట. మరి ఈ వీసా తీసుకొని వచ్చిన తర్వాత వేరే ఎవరిస్తారు జాబు? ఇవ్వరు కదా! అంటే ఇప్పుడు ఇల్లీగల్‌గా చేసినట్టు అవుతది. లీగల్‌గా చేసినట్టు అవ్వదు. ఇప్పుడు రెస్టారెంట్ పేరు మీద వాళ్ళని తీసుకొచ్చారనుకోండి. లీగల్‌గా చేసినట్టు అవ్వదు. ఇల్లీగల్‌గా చేసినట్టు అవుతది. సో, తర్వాత నేను ఆమెని అడిగాను, "ఏంటమ్మా అసలు నీకు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది?" ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళకి తెలీదు వీసా చేసినట్టు. తెలియనప్పుడు మరి నీకు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? కంపెనీ నుంచి రావాలి కదా! ఒక కంపెనీలో వీసా చేశారు అంటే ఆ కంపెనీ పేరు మీదనే ఈమెయిల్ రావాలి. ఆ ఈమెయిలు ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, నాకేదో పర్టిక్యులర్ పలానా జీమెయిల్ నుంచి వచ్చింది అని చెప్పేసి. మరి అంటే వీళ్ళేంటంటే అవన్నీ కూడా కట్ పేస్ట్ చేసేసి ఫేక్ లెటర్‌లు ఆ జీమెయిల్ నుంచి పంపిస్తున్నారనమాట. ఎందుకంటే ఒక కంపెనీలో వీసా వచ్చింది అంటే, ఒక కంపెనీలో జాబ్ వచ్చిందంటే, ఆ కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి కూడా తెలుస్తది కదా! సో, ఈ సిస్టర్ అక్కడికెళ్ళి కంపెనీలో అడిగినప్పుడు నాకు మీ కంపెనీలో వీసా వచ్చిందంటే వాళ్ళే ఆశ్చర్యపోయారంటే, ఆ కంపెనీలో నీకెవరు వీసా చేశారని. అంటే ఇది ఎవ్వరికీ తెలియకుండా కంపెనీలో ఎలా వీసా చేశారనేది కూడా మిస్టరీయే ఇక్కడ. సో, మరి తను చెప్పిన దాని ప్రకారం ఒకవేళ అక్కడ మిస్టేక్ జరిగింటే పోనీ తనతో వాళ్ళతోటి ఆ ఫ్యామిలీతోని కూర్చొని మాట్లాడి వాళ్ళని ఏదో సార్ట్ ఔట్ చేసి పంపించడం, ఇగ్నోర్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ ఏంటంటే కేవలం ఆరోపణల మీదనే ఉన్నాయి తప్ప ఇది మరి ప్రూవ్ అనేది ఎలా అవ్వాలి అంటే వీళ్ళేదన్నా కేస్ ఫైల్ చేసినప్పుడు తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగి ప్రూవ్ అవ్వటం అనేది ఒకటి. లేదు వాళ్ళు బయటకొచ్చి మాకేం సంబంధం లేదు. మేము ఏ కంపెనీలు పెట్టలేదు. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. మేము ఎవరికీ వీసాలు చేయలేదు అని చెప్పడం ఒకటి. ఇప్పుడు నిన్న 2, 3 రోజుల నుంచి వస్తున్నటువంటి యూట్యూబ్ వీడియోలలో విపరీతంగా వాళ్ళు బయటకొచ్చి వాళ్ళే చెప్తున్నారు కదా! మేము ఈ అకౌంట్‌కి ఇంతేసాము, ఈ అకౌంట్‌కి ఇంతేసాము, ఇలా మాట్లాడాము. పేర్లు, ఊర్లు అన్నిటితో సహా చెప్తున్నారు. మరి అందులో నిజం లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదు కదా! బట్ ప్రస్తుతానికి ఆరోపణల స్టేజ్‌లోనే ఉంది కాబట్టి ఈ ఎలిగేషన్స్ అన్నీ వాళ్ళు బయటకొచ్చి నిరూపించుకొని, ఒకవేళ తప్పు జరిగింటే ఇప్పుడు చట్టాల ద్వారా ఎళ్ళాలి అంటే ఆబ్వియస్‌లీ అది ఒక్క రోజుతో అయ్యేది కాదు. ఇవాల్టికి ఇవాళ ఇప్పుడు వీళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళ స్టోరీలు వింటుంటే పాపం చాలా ఎమోషనల్. నిన్న ఒక ఆమె చెప్తుంటే విన్నా. వాళ్ళ ఫాదర్‌కి హార్ట్ సర్జరీ అయిందట. కనీసం ఈమె డబ్బులు పోగొట్టుకున్న విషయము వాళ్ళ ఫాదర్‌కి చెప్పలేని సిట్యుయేషన్‌లో ఉందంటే నిజంగా అంత కష్టార్జితం. వాళ్ళెంత కష్టపడి సంపాదించుకున్నారు. అంటే ఇక్కడ డబ్బు అనే విషయం పక్కన పెడితేనే మానవత్వం. మినిమమ్ అయ్యో పాపం వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించుకున్నారో ఆ డబ్బులు. ఆ!
అంటే ఒకళ్ళ అమాయకత్వాన్ని, ఆ నమ్మకాన్ని మనం మోసం చేయటం. డబ్బు సంగతి పక్కన పెడేస్తే మనిషిని మోసం ఓకే. ఈ డబ్బున్నోళ్ళకి పోతే పోయినాయి. ఓ 10,00,000, 20,00,000 వాళ్ళు ఎకరం అమ్ముకుంటారు. లేకపోతే ఇంకోటి. ఇప్పుడు ఇక్కడ మోసపోయినోళ్ళంతా గూడా నార్మల్ పీపుల్ అండి పాపం. చాలా మటికి వాళ్ళు ఇప్పుడు ఈ 15,00,000 తిరిగి సంపాదించుకోవాలి అంటే ఎంత టైం పడతది? ఎన్ని సంవత్సరాలు పడతది? 15,00,000, 17,00,000 తర్వాత వచ్చిన తర్వాత జాబులు లేవు. ఒకటి డబ్బు. నెక్స్ట్ మెంటల్ ట్రామా. అంటే మానసికంగా నలిగిపోతారు వీళ్ళు ఇంట్లో చెప్పుకోలేక, బయటకి చెప్పుకోలేక. ఇప్పుడు నాతో ఆ సిస్టర్ మాట్లాడింది గూడా, వాళ్ళు గూడా ఈ ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం సార్ మేము. అంటే అబ్రాడ్ వచ్చేటప్పుడు ఎలా ఉంటదంటే, హమ్మయ్య! మాకు వీసా వచ్చింది. మేము వెళ్ళిపోతున్నాం అని ఒక నలుగురికి చెప్పుకొని ఎళ్లి మంచిగా బట్టలు గిట్టలు కొనుక్కొని, వాళ్ళంతా ఒక టైప్ ఆఫ్ ఫ్యూచరు మైండ్‌లో ఊహించుకొని వస్తారు. హమ్మయ్య! ఎళ్ళంగానే మనకు కొంచెం జాబ్ వస్తది. కాస్త 4 డబ్బులు వెనకేసుకుందాము, లేకపోతే ఇండియాలో అప్పులు తీర్చుకుందాము, లేకపోతే అప్పులు చేసి వచ్చి అట్‌లీస్ట్ మనం వందల వేల కోట్లు సంపాదించక్కర్లేదండి. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకేముంటది తెలుసా? అట్‌లీస్ట్ ఒక ఇల్లు, చిన్న సైజ్ ఇల్లు కొనుక్కుంటే చాలని ఉంటది. అంటే ఎంత డబ్బులతోటి వీళ్ళు ఎంత హై లెవెల్‌లో ఉన్నారో, వాళ్ళంత హై లెవెల్ వీళ్ళు ఎళ్ళకపోయినా కానీ రీజనబుల్‌గా అట్‌లీస్ట్ మన ఫ్యామిలీని సెక్యూర్ చేసుకునే అంత అమౌంట్ సంపాదించుకుంటే చాలే అనుకుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎనక్కెళ్ళాలంటే ఏ ముఖం పెట్టుకొని ఎళ్తారు? ఏం చెప్పుకుంటారు? మోసపోయామని చెప్పుకుంటారా? సో, ఇది నిజంగా బాధ వర్ణనాతీతం. సో, అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఒకవేళ తప్పు జరిగిందా? జరగలేదా? అని అయితే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళు గూడా బయటకు రావాలి, మాట్లాడాలి, అసలు ఏం జరిగిందనేది చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్ క్లియర్‌గా చెప్తున్నారు గదా! కంపెనీ పేర్లతో సహా చెప్తున్నారు. ఏ కంపెనీకి లైసెన్స్ వచ్చింది, ఏ కంపెనీ రివోక్ అయింది, ఏ కంపెనీ ఇవన్నీ గూడా చెప్తున్నప్పుడు ఏంటంటే, ఇక పబ్లిక్‌గా ఇంత ఇన్ఫర్మేషను యూట్యూబ్‌లలో, వాటిలల్లో, న్యూస్ మీడియాలలో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రతి ఒక్క సింగిల్ న్యూస్ మీడియా, యూట్యూబ్ ఇట్లా ఓపెన్ చేస్తే అట్లా వస్తున్నాయి. వాళ్ళతోటి వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకోవటం అనేది కరెక్ట్ కాదు. పేరు, పోవటం పక్కన పెట్టేస్తే, ఎదుటివాడు జీవితాంతం మన గురించి నెగెటివ్‌గా, బ్యాడ్‌గా మాట్లాడుకుంటూ ఉంటారుగా, అది కూడా కరెక్ట్ కాదు కదా! సో, ఇది ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పడతదనైతే నేనైతే అనుకుంటున్నా. మరి ఇగ లీగల్‌గా ఎళ్లి సార్ట్ ఔట్ చేసుకోవాలి అంటే అప్పటిగా ఏ సాలిసిటర్లు గనక ఎవరైనా ఇట్లాంటి వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైనా బయటకొచ్చి మరి వాళ్ళకేమైనా హెల్ప్ చేస్తే అంటే ఈ సిట్యుయేషన్ ఇప్పుడు ఎక్కడెక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్ వీళ్ళ దగ్గర అన్నీ చెప్తున్నారు కదా! ప్రూఫ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తున్నారు కదా! కానీ మరి సోషల్ మీడియాలలో డిస్కషన్స్ ఎందుకు డైరెక్ట్ సాల్వ్ చేసుకోవాలంటే ఒక్కోసారి సోషల్ మీడియాలో సాల్వ్ అవుతాయి. ఒకసారి 10 మంది మధ్యలో పడ్డ తర్వాత కనీసం అట్‌లీస్ట్ రియలైజ్ అయ్యి బయటకొచ్చి అయ్యో! జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది అని కొన్ని సాల్వ్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది. బట్ ప్రస్తుతానికైతే మాత్రం మరి చూద్దాం. మరి ఈ ఎలిగేషన్స్ ఎటు పోయి ఎటు వస్తాయో ఖచ్చితంగా అయితే తెలియదు. కానీ మరి వాళ్ళకైతే న్యాయం జరగాలి. నిజంగా అన్యాయం గనక జరిగింటే, మోసం గనక జరిగింటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా న్యాయం అయితే డెఫినెట్‌గా జరగాలి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి అంటే కొంతమందికి ఉద్యోగాలు పోగొట్టుకొని వెనక్కిపోయామని అంటున్నారు. కొంతమంది ఫోన్‌లు ఎత్తట్లేదు, బ్లాక్ చేసామని అంటున్నారు. సో, అట్‌లీస్ట్ వాళ్ళు సంపాదించుకోకపోయినా సరే పోగొట్టుకున్న డబ్బులు మాత్రం రికవర్ అయినా కనీసం బెటర్ అనేది నా ఉద్దేశం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. నేను పర్టిక్యులర్‌గా ఎవరిని టార్గెటెడ్‌గా అయితే ఖచ్చితంగా మాట్లాడలేదు. కానీ ఓన్లీ జరిగిన విషయం అంటే యూట్యూబ్‌లో ఏముంది, అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఏం డిస్కస్ చేస్తున్నారు అని మాత్రం కేవలం నేను ఈ వీడియోలో డిస్కస్ చేశా. ఓకే, బాయ్ బాయ్, హావ్ గుడ్ డే.